ఒకే ఒక్క అడుగు ధైర్యమే విజయానికి తొలిమెట్టు. అభయ్ ఒక పెద్ద నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. బయటికి అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా లోలోపల అతను జూదం మరియు మద్యపానం అనే ఊబిలో కూరుకుపోయాడు. ప్రతిరోజూ రాత్రి క్లబ్బుల్లో గడుపుతూ తన సంపాదననంతా పోగొట్టుకుంటున్నాడు. ఈ జీవితం నుండి బయటపడాలని ఉన్నా ఆ అలవాట్లు అతన్ని గొలుసుల్లా బంధించేశాయి. ఆ రాత్రి అభయ్ ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీయగానే ఎదురుగా తన తల్లి నిర్మల నిలబడి ఉంది. ఆమె కళ్ళలో కోపం లేదు, కేవలం అంతులేని బాధ ఉంది. మరుసటి రోజు ఉదయం అభయ్ తన గదిలో ఒక పాత పుస్తకాన్ని చూశాడు. అందులో ఒక వాక్యం రాసి ఉంది: మీరు ధైర్యం యొక్క ఒక్క అడుగును వేసినట్లయితే బాబా సహాయమనే 1000 అడుగులను వేస్తారు. ఈ మాటలు అతని మెదడులో మారుమోగాయి. పరమాత్మ సహాయం కావాలంటే మొదట తాను ధైర్యం చేయాలి. తన చెడు అలవాట్లను వదిలేయడానికి, ఆ స్నేహితుల నుండి దూరమవ్వడానికి అతను ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. నేను మారాలి అని గట్టిగా అనుకున్నాడు. ఆ సాయంత్రం అతని స్నేహితులు మళ్లీ క్లబ్కు పిలవడానికి వచ్చారు. అభయ్ మనసులో కాస్త భయం వేసింది. వాళ్లు తనను వెక్కిరిస్తారేమో అనిపించింది. కాని అతను ధైర్యం చేసి, నేను రాను, ఇకపై నేను ఈ పనులన్నీ మానేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాడు. అతని స్నేహితులు నవ్వుతూ వెళ్లిపోయారు. ఆ ఒక్క నిమిషం అభయ్కు ఒక యుగంలా అనిపించింది. కాని ఆ అడుగు వేయగానే అతని మనసు తేలికపడింది. అభయ్ తన పాత జీవితానికి స్వస్తి చెప్పి మనశ్శాంతి కోసం ఒక ధ్యాన కేంద్రానికి వెళ్లాడు. అక్కడ అతనికి ఈశాన్ అనే ఒక పెద్దాయన పరిచయమయ్యారు. ఈశాన్ అభయ్ని చూసి చిరునవ్వు నవ్వి, నువ్వు మొదటి అడుగు వేశావు కదా, ఇక చూడు బాబా నీకు ఎలా తోడుంటారు అని అన్నారు. ఆ మాటలు అభయ్లో కొండంత ధైర్యాన్ని నింపాయి. ధ్యానంలో కూర్చున్నప్పుడు అభయ్కు తనలో దాగి ఉన్న శక్తులు అర్థమయ్యాయి. ఒకవైపు తన కంపెనీలో ఒక క్లిష్టమైన ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది. అది పూర్తి చేయడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కాని అభయ్ ధైర్యంగా ఆ బాధ్యతను తీసుకున్నాడు. గతంలో అయితే అతను భయపడి వెనకడుగు వేసేవాడు. కాని ఇప్పుడు అతని వెనుక ఏదో అదృశ్య శక్తి ఉన్నట్లు అతనికి అనిపించింది. ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అభయ్కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. డేటా దొరకలేదు, టీం మెంబర్స్ సహకరించలేదు. కాని ప్రతిసారి అతనికి అనుకోకుండా ఎవరో ఒకరు వచ్చి సహాయం చేసేవారు. సరిగ్గా అతనికి అవసరమైన సమాచారం ఎక్కడినుండో వచ్చేది. నేను ఒక్క అడుగు వేశాను, బాబా నిజంగానే 1000 అడుగులు వేసి నన్ను నడిపిస్తున్నారు అని అతను గ్రహించాడు. కొన్ని రోజుల తర్వాత అభయ్ ఆ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేశాడు. అతనికి ప్రమోషన్ ఇవ్వడమే కాకుండా ఒక పెద్ద బాధ్యతను అప్పగించారు. అభయ్ కళ్లలో ఆనందబాష్పాలు తిరిగాయి. 6 నెలల క్రితం తను ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో ఆలోచిస్తే అతనికి ఆశ్చర్యం వేసింది. అభయ్ ఇంటికి వెళ్లి తన మొదటి జీతంతో అమ్మకు పట్టుచీర కొన్నాడు. నిర్మల ఆ చీరను చూసి కాదు, తన కొడుకు కళ్లలో ఉన్న వెలుగును చూసి మురిసిపోయింది. ఆమె తన కొడుకుని గట్టిగా హత్తుకుంది. ఈ రోజు అభయ్ వేలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. సమస్య ఎంత పెద్దదైనా, వ్యసనం ఎంత లోతైనదైనా పర్వాలేదు, మీరు మారాలని ధైర్యంగా ఒక్క అడుగు వేయండి. ఆ పరమాత్మ మీకు 1000 చేతులతో సహాయం చేస్తారు అతను నమ్మకంగా చెబుతాడు.